హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇలా చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఈ గోంగూర పచ్చడి ఈ టైప్లో అంటే ఈ పల్లెటూరు స్టైల్లో మనం గోంగూర పచ్చడి చేసుకోవాలి, కానీ టేస్ట్ మాత్రం అద్భుతమండి. ఈ విధంగా చేసి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకునేసి పుల్ల పుల్లగా కారంగా తింటుంటే ముద్ద అలాగే జారిపోతుందండి. అంత బాగుంది. ఎలా చేయాలంటే ముందుగా మనం గోంగూరని తీసుకోవాలండి. అది ఇలా కాడలు లేకుండా ఆకులు ఆకులు ఒలిచి శుభ్రంగా కడిగి రెడీ చేసుకొని, ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కాస్త నూనె వేసుకుందామండి. అంటే దాదాపు ఒక 2 గంటలు. దాంట్లో ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 10 దాకా, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, సగం జీలకర్ర వేసుకునేసి కాస్త ఈ టైప్లో వేగనిచ్చుకోవాలండి. అంటే ఇవి మాడకుండా మంచి కలర్ వచ్చే విధంగా వీటిని మనం సన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే దీనికి మంచి కలర్తోని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? ఈ టైప్లో మనం మంచి ఎర్రగా వచ్చే విధంగా ఇలా వేగనిచ్చేసి ఇప్పుడు ఇవన్నీ తీసేసి మనం ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. అంటే ఈ ఎండుమిరపకాయలు గింజలు, ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకొని, ఆ తర్వాత కాస్త వేడెక్కనిచ్చి ఇప్పుడు ఒలిసి రెడీ చేసి పెట్టుకున్న ఈ గోంగూరను అయితే దాంట్లో వేసేసుకుందామండి. కాకపోతే ఏంటంటే గోంగూరను ఒలిచేటప్పుడు ఖచ్చితంగా ఒకటి గమనించుకోవాలి. ఆకుకి ఎనక పక్క గుడ్లు లాంటి, బూజు లాంటి, ఇలాంటి చిన్న చిన్న ఈ విధంగా ఉంటాయండి. అవిటిని తీసేసుకునేసి ఈ టైప్లో శుభ్రంగా ఒలిసి దాంట్లో వేసుకునేసి కాస్త అలా కలిపి మూత పెట్టి ఈ టైప్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని కాస్త అలా కలుపుతూనే మనకి మెత్తగా గుజ్జులాగా అయ్యే విధంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే కొంచెం తోడకలుగా ఉంటే అది కొంచెం నలగదండి. ఈ టైప్లో గుజ్జులాగా ఇది మారాలి. ఈ విధంగా మనం ఫ్రై చేస్తేనే ఈ పచ్చడి టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కాస్త పక్కన పెట్టేసి ఒక రోల్ సిద్ధం చేసి రోట్లో ముందుగా ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నింటిని దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత వీటిని మనం ఇప్పుడు కచ్చపచ్చగా దంచేసుకోవాలండి. ఈ టైప్ ఏంటంటే మనం ఎండుమిరపకాయలు ఫ్రై చేస్తున్నాం కాబట్టి సింపుల్గా మెదిగిపోతాయండి. ఈ విధంగా కాస్త అలా రుబ్బేసుకునేసి ఇలా మెత్తగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఒక టేబుల్ స్పూను అంటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వేసాక వెల్లుల్లి రెమ్మలు ఒక గడ్డ దాకా కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఇలా కచ్చపచ్చగా వీటిని దంచేసుకోవాలి. ఈ విధంగా కచ్చపచ్చగా ఇవి దంచిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందాక మనం ఫ్రై చేసి రెడీ చేసి పెట్టుకున్న ఈ గోంగూరను అయితే అందులో వేసేసుకుందాం. ఈ గోంగూరను కూడా చల్లారనిచ్చి వేసుకోవాలండి. ఓకేనా? వేడిగా మాత్రం రోట్లో వేయొద్దు. ఈ విధంగా చల్లారిన తర్వాత దాంట్లో వేసేసి కాస్త అలా తిరగేసుకునేసి ఇప్పుడు రోకలతోనే ఇలా మెత్తగా దంచేసి ఈ టైప్లో రుబ్బేసుకోవాలండి. మనం ఎంత బాగా అయితే రుబ్బగలుగుతామో అంత మంచి జిగట వస్తుందండి. ఈ టైప్లో రుబ్బిన తర్వాత ఇప్పుడు మనం ఒక ఉల్లిగడ్డని 2 భాగాలుగా కట్ చేసి అందులో పెట్టి ఇలా కచ్చపచ్చగా చితకబొడిసేసేయాలండి. ఈ విధంగా మనం దీన్ని ఉల్లిగడ్డని కచ్చపచ్చగా చితకబొడిచినప్పుడు అందులోకించి నీరు టైప్లో రిలీజ్ అయ్యి అది మంచి రుచి వస్తుందండి. కాకపోతే గుజ్జుగా మాత్రం దంచొద్దండి ఉల్లిగడ్డని. ఇలా రుబ్బేసుకునేసి ఈ టైప్లో జిగట వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూడండి ఎలా వచ్చిందో. ఇలా సూపర్గా వస్తుందండి. ఈ టైప్లో జిగురుగా వచ్చిందంటే ఆ పచ్చడి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు దాన్ని తీసేసి ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం. ఈ బౌల్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని మళ్ళా తాలింపు వేసే అవసరం లేదండి. అంటే తిరగబోసే అవసరం లేదు. ఇలాగనే ఈ టైప్లోనే దీన్ని సర్వ్ చేసుకునేసి వేడిగా అన్నంలోకి దీన్ని కాస్త వేసుకునేసి తింటుంటే టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఇంకా నెయ్యి వేసుకొని తినగలిగే వాళ్ళు ఇంకా కాస్త నెయ్యి కూడా వేసుకొని తినచ్చండి. ఈ టైప్లో తిన్నా కానీ సూపర్ అంటే సూపర్ అండి. దీన్ని మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి.